మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా జూన్ నెల ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎక్కువగా ఎటువంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి గురుగారు? మీనరాశి వారికి సుమారుగా 2022 ఆగస్టు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎలాంటి లక్కీ అనేటువంటిది వీరికి జరగలేదు. ఇప్పటి వరకు అన్నీ మైనసే. వివాహం జరిగితే గొడవలు, సంతానం లేదు కొందరికి. మరికొందరికి వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయారు. మరికొందరు వివాహం జరిగి విడాకుల దాకా వెళ్ళిపోయారు. భార్యాభర్తలలో గొడవలు. మరికొందరికి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ కొత్త ఇల్లు కొని అమ్మడం, ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా లవ్ బ్రేకప్స్ కావచ్చును, అదేవిధంగా అమ్మనో నాన్ననో కోల్పోవడం కావచ్చును, చాలా మేజర్గా వీరికి డ్యామేజెస్ అయితే జరిగిపోయినవి. మళ్ళీ ఇప్పుడు జీరో నుంచి మొదలు పెట్టాలి అంటే మళ్ళీ ఇప్పుడు బాలశిక్ష దగ్గర నుండి ABCD మొత్తం ఇవన్నీ చదవాలి అనేసరికి చాలా కష్టం. మరి వీరి వయసు చూస్తే 35-40 ఏళ్ళు వచ్చింది. ఏంది వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం లేదు. మరి ఏమిటి పరిస్థితి, ఏమిటి దీనికి పరిష్కారము అని అనుకుంటే ఒకటే పరిష్కారం, మురళీధర్ శర్మను కలవడమే మీ పరిష్కారం. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవబోయే ముందు రాసుకొని రండి మీరు. ఓపెన్ ఛాలెంజ్. సో ఈ నెలలో అదేవిధంగా అలసట, గ్యాస్ రిలేటెడ్, జీర్ణ సంబంధిత సమస్యలు, నీళ్ళు ఎక్కువగా తాగడం వీరికి ఎంతో మంచిదని చెప్పడం జరుగుతున్నది. మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మనం చెప్పినటువంటి నెలలు ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి నెలలు ఇవి. 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈరోజు వరకు ఎంతోమందికి యాక్సిడెంట్స్ కానీ, వాహన ప్రమాదాలు కానీ, చ, చి, చు, చే అక్షరాలు, చెరను, అదేవిధంగా చరిత కావచ్చును, దీపకు, ధీరజు కావచ్చును, ఇలాంటి వారికి అందరికీ కూడా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు. అయితే 2019, 20, 21 మహా అద్భుతం. ఎప్పుడైతే 22 వచ్చిందో 22 ఆగస్టు నుంచి ప్రదేశ మార్పులు. నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను ఎందుకు కష్టపడాలి, నాకు ఇంత భూమి ఉన్నది, నేను వ్యవసాయం చేసుకుంటా అనుకోవడము, లేదా మా ఊర్లు మాకే ఉన్నాయి, చక్కగా మా ఊర్లోనే మస్తు పనులు ఉన్నాయి వెళ్ళిపోతా అనుకోవడాలో, లేదా ఊరిని విడిచిపెట్టి సిటీలోకి రావడం కానీ, సిటీని వదిలేసి ఊరికి వెళ్ళడం కానీ, విదేశాలకు వెళ్ళాలి అనే ఆసక్తి ఉండడం కానీ, విదేశాలను వదిలేసి ఇండియాకు రావాలనే ఆసక్తి ఉండడం కానీ, ఏదైనా కావచ్చును. జరిగేటువంటి ఆప్షన్స్ చాలా 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 ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి ఆరోగ్యం మెరుగుపడబోతున్నది, వివాహం కాబోతున్నది, సంతానం లేని వారికి సంతానం కాబోతున్నది. ఎవరైతే సంతానం కోసం ఆలోచిస్తున్నారో, ఎవరైతే మా పిల్లలు మా మాట వింటలేరు అని బాధపడుతున్నారో, ఎవరైతే మా పిల్లలకు ఈ రకంగా ఉన్నాడు, మా పిల్లలను ఏమైనా మేము అభివృద్ధిలోకి అసలు అభివృద్ధి అవుతారా మా పిల్లలు అని బాధపడేటువంటి వారందరికీ కూడా ఒక చుక్క ఎదురు. అంటే మా పిల్లాడైనా జాబ్కి వెళ్తున్నాడు, సంతోషం. మా పిల్లవాడైనా చెప్పిన మాట వింటున్నాడు, మాకు ఎదురు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ సందర్భాలలో చెడు వ్యసనాలు, చెడు ఫ్రెండ్స్, బైక్పై తిరగడము, అడ్డాలు పడడాలు, యాక్సిడెంట్స్ అవ్వడాలు, డబ్బులు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, డబ్బులు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయినపోయాయి. సో ఓవరాల్గా నేనేం చెప్తున్నాను అంటే జరిగిన సిచ్యువేషన్స్ ఎంతో బాధాకరం. మరి రాబోయేటువంటివి మన చేతులారా ఎందుకంటే 2022లో, 23లో, 24లో వివాహం అయింది అనుకుందాం. ఈ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ లేక గొడవలు రావడం, లేదా వివాహం జరిగిన తర్వాత ఇద్దరు జాబర్లు అయితే ఒకరు ఒక ప్రదేశానికి, మరొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా ఇదే సమయంలో ఎవరో వీరికి పరిచయాలు అవ్వడాలు, ఇల్లీగల్ అఫైర్స్ వెళ్ళడాలు, అక్రమ సంబంధాలు, చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. ఒక టర్నింగ్ పాయింట్ మాత్రం వీరికి ఉండబోతున్నది. అది ఉద్యోగమా, బిజినెసా, వివాహమా, ఏదన్నా ఒక టర్నింగ్ పాయింట్. మరి ఈ నెలలో పని మీద ఫోకస్ పెరుగుతుంది. ఎందుకంటే బద్ధకస్తంగా ఉంటారు వీరు. ఎందుకు బద్ధకస్తం అంటే శనైశ్వరుడు మీ రాశిలో ఉన్నాడు కనుక ఏదైనా పని చేద్దామంటే బద్ధకస్తంగా తినడము, పడుకోవడము, శరీరం పెరగడాలు,
లివర్ రిలేటెడ్ కొవ్వు సంబంధించిన ఇబ్బందులు కొంత కలత పెట్టే పరిస్థితులు. ఇప్పుడు ఏంది అంటే ఈ నెల నుండి ఒక 5 నెలలు మంచిగా పని మీద ఏదైనా పని చేయాలి, పని మీద ఫోకస్ పెరగడము, సీనియర్స్ నుంచి మంచి ప్రశంసలు రావడము, కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త జాబ్ రిలేటెడ్ కూడా అవకాశాలు ఉన్నాయి. చక్కటి సక్సెస్ఫుల్గా ఉంది. విదేశీ అవకాశ సూచనలు కూడా కనబడుతున్నవి. సో కొత్త డీల్స్ కుదిరేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త డీల్స్ కుదిరే పరిస్థితి ఉంది. సోషల్ మీడియా, ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగే పరిస్థితి ఉంటుంది. పెట్టుబడులలో మంచి లాభం ఇవ్వడము అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ఇది ఒక గ్రోత్ నెలగా వీరు రాసి పెట్టుకోవచ్చును. అదేవిధంగా పాత బాకీలు ఏమైనా ఉంటే అవి సమసిపోయే పరిస్థితులు ఉన్నాయి. సైడ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సేవింగ్స్ పెరగబోతున్నాయి. అనవసరం లేని ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అదేవిధంగా కుటుంబంలో చక్కటి ఆనందంతో ఈ నెల గడిపే పరిస్థితి ఉంది. ఇంట్లో శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. వివాహ యోగం చాలా బలంగా కనబడుతున్నది. అదేవిధంగా మ్యారేజ్ అయినటువంటి వారికి అండర్స్టాండింగ్ కొంచెం గొడవలో అవో ఇవో ఇందాక మొదట్లో చెప్పుకున్నాం కదా, సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నవి. సో మోసపోవడాలు చూస్తున్నాం టీవీలో. ఎంతమంది యాంకర్లు, సింగర్లు, ఎంతమంది ఏది పడితే చేస్తున్నారు. కనుక ఓపికగా ఉండాలి. మనం ఏం చేసినా కూడా 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు పోవాలి. మన వ్యక్తిగత జాతకాన్ని మనం చక్కగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేటువంటివి ఉన్నది. దాన్ని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వెళ్తున్నాం. అదే గూగుల్ మ్యాప్ రిలేటెడ్ కూడా అది మొన్న కారును అదేదో చెరువులో వారేసింది, ఎక్కడికో తీసుకుపోయింది ఆ చెరువు దాకా. రెండవది మొన్న ఒకటి యాడ్ చూసిన, వాడు గూగుల్ మ్యాప్ పోనీరా అంటున్నాడు. వాడు కొండ మీదకి తీసుకుపోయింది. అది కొండ మీద నుంచి కింద లోయని చూపిస్తుంది. ఆ లోయ కింద గ్రామం ఉన్నది. అంటే ఎట్లా యూజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకు మన జీవితంలో మనకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటవి. కనుక జాతకం అనేది మనకు అల్టిమేట్. ఇది ఎలాంటి అల్టిమేట్ అంటే ఇదే నేను చెప్పేటువంటి జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఉన్నది. ఆ గ్రామానికి వేరే రోడ్ ఉన్నది, వెళ్ళచ్చు. కానీ మనం సెలెక్ట్ చేసుకున్న మార్గం ఇది. అందులో మన సెలెక్టింగ్ బట్టి ఉంటుంది. అట్లనే మీరు మీ జాతకాన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని నేను ఈ డెస్టినీ నేను ఇక్కడే వెళ్ళి ఆగుతానని చేయాలి అని అనుకునేటువంటి వారు వన్స్ నన్ను కాల్ మీ. ఇక మీ ఇష్టం, మిగిలిన వారంటే నేను వదిలేస్తాను, ఎందుకంటే నేనేం చెప్పలేను. సో మీ జీవితంలో మీరు ఒక వజ్రంలాగా మెరవాలి అని అనుకుంటే వన్స్ నన్ను కాంటాక్ట్ మీ. ఎందుకంటే నేను చెప్పేటువంటి జాతకమే ఒక పెద్ద వజ్రం. ఇది ఈ వజ్రము మీ వజ్రం 2 వజ్రాలను కలపడం ద్వారా ఇంకా మెరుగుపడుతుంది. వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి. కనుక మీరు గమనించుకోండి, నేను చెప్పేది అక్షర సత్యము. నేను ఈరోజు మురళీధర్ శర్మ గారితో మాట్లాడబోతున్నానని రాసి పెట్టుకోండి. నన్ను కలవడం కూడా లేదా నాతో మాట్లాడడం కూడా సమయమే. ఇప్పటికీ దగ్గర డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్, మార్నింగ్ సెక్షన్లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్, మళ్ళీ ఈవినింగ్ కాల్స్, మధ్యాహ్నం షూట్స్, చాలా బిజీ అయిపోయింది పరిస్థితి. సో మీరు ఎవరైతే కలవాలి అనుకుంటున్నారో తొందరగా ముందుగా మీరు కన్సల్ట్ కండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది నేను నాకు ఇచ్చినటువంటి అమ్మవారు ఇచ్చినటువంటి విశ్వాసం కొద్ది మాత్రమే నేను మీకు చెప్తున్నాను, అంతే. మంచి విశ్లేషణ అందించారు. మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో. ధన్యవాదాలు గురుగారు.